హాయ్ ఫ్రెండ్స్, ఒకప్పుడు మనం మైదా పిండి దేనికి వాడేది? ఇళ్ళల్లో ఏమన్నా పెళ్లిళ్ళు పేరంటాలు ఏమైనా ఫంక్షన్ అయితే ఇల్లు మొత్తం కలకలలాడాలని ఇంత మైదా రాసి దాని మీద కలర్ కాగితాలు అతికిచ్చేది. అప్పుడు అట్లా వాడేది. దాని తర్వాత ఏమైంది, ఏమన్నా సినిమా పోస్టర్లు వస్తే పోస్టర్లు అతికేయడానికి గోడకంత రాసి అంటించేది. తర్వాత రాజకీయ నాయకులు దేనికైనా పోటీ చేస్తాను అంటే వాళ్ళ పోస్టర్లు అతికించడానికి వాడేది. ఇదంతా ఒక 25 ఏళ్ల కింద దరిదాపు దానికే వాడేది. అప్పుడు ఎవరో మనం తిండికి వాడకపోయి తర్వాత తర్వాత ఏమైంది, ఇక మెల్లగా టిఫిన్ చేయడం అలవాటైంది. అదివరకు మనం టిఫిన్ ఎక్కడ చేసేది, 3 పూటలు అన్నం తినేది. పొద్దున మధ్యాహ్నం రాత్రి తినేది. తర్వాత ఏమైంది, కొంచెం మొబైల్స్ వచ్చిన కాడ టీవీలు వచ్చే వరకు ఏమైంది, 3 పూటలు తినద్దు, 2 పూటలు తినాలంటే పొద్దున టిఫిన్ అలవాటైంది. ఆ టిఫిన్ లో కూడా ఇడ్లీ దోశ వడ ఇవన్నీ పోగా ఎక్కువ మైసూర్ బోండాలని మొత్తం మైదా పిండి బోండాలు తయారు. అది ఎవరు తిన్నా ఏం కాదు కానీ చిన్న పిల్లలు అసలు తినిపించదు. ఈ మధ్యలో మనం ఏం చేస్తాను, దాంట్లో రకరకాలుగా వచ్చినాయి కాబట్టి అది కూడా అలవాటు చేసిన పిల్లలు తింటారు. మనం ఆలోచిస్తాం, మైదా పిండి కుల్లా అయితే మామూలుది, అది వేస్ట్, మంచిది కాదు. ఇప్పుడు మంచిగా సూపర్ మార్కెట్లలో మంచి మంచి క్వాలిటీ దొరుకుతాయి అంటారు, కానీ ఏదైనా మైదా పిండి జీరో. అది ఎరగాలంటే కొన్ని గంటల టైం పడుతుంది. మనం పోస్టర్ లాంటిది ఎంత బలంగా అతుకుతుందో అది మనం తిన్నా కూడా ఏమవుతుంది, మన జీర్ణాశయం పెద్ద పేగు చిన్న పేగు మొత్తం పూతలా పూసుకొని ఉండి మన తిన్న తిండిలోకి వెళ్ళే విటమిన్లు మినరల్స్ ఏవి మన శరీరానికి అందకుండా చేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మైదా పిండి అసలు వాడదు ఫ్రెండ్స్. పిల్లలు అయితే అస్సలు వాడదు. ఓవర్గా వెయిట్ పెరిగి బుద్ధి మాంద్యం కూడా తయారవుతుందని చిన్నపిల్లల డాక్టర్ రెగ్యులర్ చెప్తాడు. మనం ఏం చేయాలంటే మంచి పౌష్టికాహారం పొద్దున్నే తినాల్సిన బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఓన్లీ పెసరట్టు. దీన్ని మించిన పవర్ఫుల్ ఫుడ్ లేదు. దీన్ని ఏం చేయాలంటే మంచి రాత్రి నానబోసి తెల్లారి గ్రైండ్ చేసుకొని తినాలి. కొంతమంది పిల్లలు చేదు ఉన్నది తినకపోవచ్చు, కానీ దాంట్లో కొంచెం అల్లం వేస్తే ఎక్సలెంట్ ఉంటుంది. రోజు ఒక 2 దోశలు తింటే పిల్లలు బరిగెలా స్ట్రాంగ్ గా తయారవుతారు. దీన్ని కొంచెం సిన్సియర్ గా సీరియస్ చేసుకొని తినిపించాలి. కానీ ఇక బోండాలంటారా ఎప్పుడో ఒకసారి అంటే ఏం కాదు, కానీ అదేదో యుద్ధం చేసినట్టు అలవాటు చేసినట్టు మాత్రం అస్సలు చేయదు ఫ్రెండ్స్. అంత డేంజర్ ఫుడ్ అస్సలు ఈ రోజులలో తినద్దు. ఎన్నడన్నా ఒకసారి చేయాల్సి వస్తే మాత్రం 1-2 తింటే తప్ప ఏం లేదు.